హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం చందమామ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని మనందరం కూడా చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పటికీ కూడా ఈ బిస్కెట్స్కి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వీటిని చాలా సింపుల్గా మన ఇంట్లోనే కొన్ని టిప్స్ పాటించి అచ్చం బేకరీలో చేసినట్టే చేసేసుకోవచ్చు. మరి ఈ బిస్కెట్ తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పంచదార పౌడర్ 1 కప్పు, మరొక కప్పు నెయ్యి, చిటికెడు ఉప్పు, 2 కప్పుల గోధుమ పిండి తీసుకుందాం. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఓ ప్లేట్లోకి 1 కప్పు పంచదార వేసుకుందాం. పంచదారను మిక్సీలో వేసుకుని ఇలా మెత్తగా చేసుకోవాలి. 1 కప్పు నెయ్యి, 2 కప్పుల గోధుమ పిండి, చిటికెడు ఉప్పు వేసుకుని కలుపుకుందాం. ఏ స్వీట్స్ తయారు చేసుకున్నా పంచదారో బెల్లమో వేసుకున్నామని వదిలేయకుండా చిటికెడు ఉప్పు వేసుకుంటే అవి చాలా టేస్టీగా ఉంటాయి. పిండి మొత్తం స్మూత్గా కావడానికి దాదాపుగా 5 నిమిషాల పాటు కలుపుకోవాల్సి ఉంటుంది. పిండి అంతా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దీనిని ఒక ముద్దలా చేసుకుని చేతితో చపాతీలో ఒత్తుకోవాలి. అయితే ఇది పలుచగా కాకుండా దలసరగా ఉండాలి. 4 వైపుల నుండి దగ్గరకు ఒత్తుకుని ఈ పిండి అంతా ఒకే హైట్లో ఉండేలా సమానంగా చేసుకుందాం. చదునుగా ఉన్న ప్లేట్ తీసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పిండిని షార్ప్ ఎడ్జెస్ ఉన్న ఏదైనా గ్లాస్తో చందమామ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడానికి స్టీల్ గ్లాస్ కానీ బాటిల్ క్యాప్ లాంటివి కానీ యూజ్ చేసుకోవచ్చు. మనం అయితే గాజు గ్లాస్ తీసుకున్నాం, దానివల్ల లోపల ఉన్న షేప్ బాగా కనిపిస్తుంది. కట్ చేసుకున్న బిస్కెట్స్ని నెమ్మదిగా తీసుకుని నెయ్యి రాసిన ప్లేట్లో ఒకదానికొకటి అంటుకుపోకుండా పెట్టుకోవాలి. చూసారుగా, బిస్కెట్స్ అన్నీ కూడా చందమామ షేప్లో చాలా నీట్గా వచ్చాయి. పాన్లో కింద భాగం అంతా ఇసుకపరుచుకుని దానిని స్టవ్ మీద పెట్టుకుని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇందులో వేసుకుని ఇసుకను ముందుగానే శుభ్రం చేసుకుని వేసుకోవాలి. మనం ఇసుక ప్లేస్లో సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ ఇసుక వేడెక్కిన తర్వాత మనం సిద్ధంగా ఉంచుకున్న బిస్కెట్స్ ప్లేట్ దీని మీద పెట్టుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలి. ఈ మూతకున్న హోల్లోంచి వేడి బయటకు పోకుండా చపాతీ పిండితో క్లోజ్ చేసుకుందాం. వీటిని 15 to 20 మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బేక్ చేసుకోవాలి. 15 మినిట్స్ గడిచిన తర్వాత మూత తీసుకుని ఫోర్క్తో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. అప్పుడు కాలింది లేనిది తెలుస్తుంది. ఇవి ఇంకా పిండిలా ఉండడం వల్ల మరో 5 నిమిషాల పాటు బేక్ చేసుకుందాం. 5 నిమిషాలు దాటింది. ఇప్పుడు మూత తీసుకుని చెక్ చేసుకుందాం. దాదాపుగా కాలిపోయాయి. పైకి మెత్తగా ఉన్న ఇవి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి. చల్లారిన తర్వాత వీటిని ఫోర్క్తో నెమ్మదిగా తీసుకోవాలి. బిస్కెట్ సరిగ్గా కాలితే వెనుక వైపు లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. చూసారుగా, చాలా టేస్టీగా ఉండే చందమామ బిస్కెట్స్ ఈజీగా రెడీ చేసుకున్నాం. బయట నుండి బిస్కెట్స్ తెచ్చుకోనవసరం లేకుండా మన ఇంట్లోనే ఇలా శుభ్రంగా తయారు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.